తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. ఇక స్వామివారిని నిన్న 80,404 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే తిరుమల హుండీ ఆదాయం 3.83 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు కనీస సదుపాయాలను అందిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు. ప్రధానంగా వీకెండ్ రోజులు కావడంతోనే ఈ రద్దీ కొనసాగుతుందని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. అంటే స్వామివారి దర్శనానికి సహజంగా వీకెండ్ రోజుల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. అందువల్ల దాదాపుగా ఇవాళ కూడా 15 నుంచి 20 గంటల సమయం శ్రీవారి దర్శనం కోసం కూడా పట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఆల్రెడీ ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలారావు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయినటువంటి క్యూ లైన్లు ఏదైతే ఉంటాయో, నిండిన తర్వాత క్యూ లైన్ లో కిలోమీటర్ల వరకు కూడా బారులు తీరాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా చిన్నపిల్లలకు ఇట్లా వయోవృద్ధులు వీళ్ళందరికీ కూడా పాలు కావచ్చు, లేదంటే రకరకాల ఆహార పదార్థాలు ఉదయం అవన్నీ కూడా క్యూ లైన్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో నిలిపివేసినటువంటి వాటన్నింటినీ కూడా పునరుద్ధరణ చేస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారు. అయితే వీకెండ్ రోజులు ఉన్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి తీసుకున్న చర్యలు ఒకసారి మనం పరిశీలిస్తే విఐపి ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. కేవలం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సిఫారసు లేఖలన్నీ కూడా రద్దు చేసి వాళ్ళకి మాత్రమే స్వతహాగా వస్తే మాత్రం సెల్ఫ్ కింద వాళ్ళకందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా స్వామివారి దర్శనానికి ఇదే రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా అంటే గదులు, కాటేజీలు తీసుకోవడానికి కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే ముందు వచ్చిన భక్తులకు ముందు అన్న పద్ధతిలోనే టీటీడీ మాత్రం వాళ్ళకందరికీ కూడా గదులు, కాటేజీలు పంపిణీ చేస్తుంది. ఇక రాత్రి నుంచి కూడా తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏదైతే శ్రీనివాసం కావచ్చు, విష్ణు నివాసం పరిసర ప్రాంతాల్లో అంటే కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సర్వదర్శనం టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా అక్కడ భక్తులు విపరీతంగా తోసుకోవడం జరిగింది. తెల్లవారుజాము వరకు కూడా వాళ్ళకందరికీ కూడా దర్శన టికెట్లన్నీ కూడా కేటాయించడం జరిగింది. కాలిబాటకుండా శ్రీవారి పాదాలుగా అంటే అలిపిరి కాలిబాట ఇట్లా శ్రీవారి మిట్టి కాలిబాట గుండా కూడా విపరీతంగా తిరుమలకి శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళ్తున్నారు. వాళ్ళకందరికీ కూడా గతంలో చెప్పిన దాని ప్రకారం వాళ్ళకందరికీ కూడా దర్శనాలన్నీ కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇవాళ, రేపు, ఎల్లుండి మరో 2-3 రోజుల పాటు కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. రేపటి నుంచి కాస్త తగ్గుముక్క పట్టే అవకాశం అయితే ఉంది. ఇవాళంతా కూడా ఒక 80 నుంచి 90 వేల మంది వరకు కూడా శ్రీవారి దర్శనానికి అనుమతించే అవకాశాలు అయితే ఉన్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.